హలో ఫ్రెండ్స్, నేను వృద్ధాప్యం పార్ట్ 6 వీడియో చెప్తున్నాను. ఈ పార్ట్ 6 ఏంటంటే, నేను ఇంకా వృద్ధాప్యంలోకి రాలేదు. వృద్ధాప్యానికి దగ్గరలో అంటే ఇప్పుడే పొద్దు కొండలో పడుతుందన్నమాట. అంటే పొద్దు పూర్తిగా కొండలో పడితే వృద్ధాప్యం. 4 గంటల సమయం అంటే ఇంకా ఇంకా అవకాశం ఉంది, కాస్త కోస్త శక్తి ఉందన్నమాట. ఎండలో చురుకుదనం ఉంటుంది, అందుకని చెప్తున్నాను. ఎరటి చెట్టు గెలేసిందండి. మా అమ్మగారు బతుకున్నప్పటి నుంచి ఉంది ఈ చెట్టు బాగా ముదిరిపోయింది. ఇది గెలకి ఇన్ని రోజులకు కానీ ఒక 5 కాయలు మంచిగా ఉండే, ఇంకా అంతా ఒరిటిపోయింది కాయలన్నీ. 5 కాయలు బాగా నాణ్యంగా ఉండే, ఇంకా ఆ కాయలు నెక్స్ట్కి పోయి కోతులు వస్తూ ఉంచమని చెప్పి నేను చెట్టు కొట్టేస్తున్నాను. ఈ చెట్టుకి మనకి దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు పంట ఇచ్చింది కాబట్టి ఆ చెట్టు ఇన్ని రోజులు కాపాడే మనము. ఇంకా అది ఇంకా పండదు, ముదిరిపోయింది, కాయలు కాసేసింది కాబట్టి దాన్ని కొట్టేస్తున్నాం. మన లైఫ్ కూడా ఇంతేనండి. మనం ఉపయోగపడినంత కాలమే, మన కాళ్ళు చేతులు సక్రంగా పనిచేసినంత కాలమే మనకి వాల్యూ ఉంటుంది సమాజంలో. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా, వృద్ధాప్యంకి వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని. అంటే రేపు నేను వృద్ధాప్యంలో రాబోతున్నా కాబట్టి ఆల్రెడీ వృద్ధాప్యం అనుభవించే వాళ్ళకి తెలుసు ఆ బాధ అనేది. నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో అంటే, నాకు వరుసగా 50 సంవత్సరం ఎంటర్ అయిన కానించి చెప్తున్నాను. వరుసగా హాస్పిటల్ ఖర్చులు నా భార్యకి, నాకు, మా అమ్మాయికి కానీ, మేము ముగ్గురం కూడా మా అమ్మగారితో సహా హాస్పిటల్ ఖర్చు వరుసగా వస్తామండి 2020 నుంచి. మేము సాధారణమైన కుటుంబం మాది, ఒక మధ్యతరగతి కుటుంబం అనమాట. మా అమ్మగారు ఏం చేసేదంటే, ఆమెకు వచ్చిన పెన్షను మాకు పిల్లల చదువులు కానీ వాటికి ఇచ్చేది. ఆమెగారికి ఆరోగ్యం బాగలేకపోయినా చూపించుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు పిల్లలు కుటుంబం అని. ఒకరోజు ఏమైంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆమె పరిస్థితి బాగలేకపోతే మాకు చెప్పకుండా దాచిపెట్టింది. అంటే ఆమె భయం ఏంటంటే, ముందుగా చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమెకి చాలా ఖర్చు అవుతాయి డబ్బులు. ఆ డబ్బులు ఖర్చు అయితే కుటుంబం పిల్లల చదువులు పూర్తి కావనే ఆలోచనతో ఆమె మాకు చెప్పకుండా దాచిపెట్టుకుంది ఆమె ఉన్న ట్రబుల్ని. ఒకరోజు మా ఊరికి కనిగిరి రావటం, ఇక్కడ అనారోగ్య సమస్య బయటపడటం, ఆ బ్లీడింగ్ ఎప్పుడైతే నేనైతే ఆ రక్తం చూశాను బాత్రూంలో, భయపడి అసలు ఏందని ఇంకా నా కాళ్ళు చేతులు గడగడ ఉంటే నా ధైర్యం లేక, మా అబ్బాయి కొంచెం వయసులో ఉన్న పిల్లాడు కాబట్టి హాస్పిటల్లో అయిన వాడు తెలుసు కాబట్టి, ఒకసారి నాన్నమ్మని హాస్పిటల్ తీసుకొని చూపించాడు. మాకు ఒక షాకింగ్ న్యూస్ ఏం తెలిసిందంటే, క్యాన్సరు ఇంకా 6 నెలలకు మించి బతకదు అని. అయినప్పటికీ చాలామంది ధనవంతులు అదే డబ్బు కానీ బాగుంటే ఆమెని మేము అన్ని హాస్పిటల్ తిప్పినా ఫలమే ఉండదు. డాక్టర్లు చెప్పడం ఏంటంటే, ఇంకేమైనా 6 నెలల కన్నా ఎక్కువ బతుకుతున్నారు. ఆ రిపోర్ట్ కూడా దగ్గర పెట్టుకున్నాం. చుట్టుపక్కల వాళ్ళందరూ అటు తిప్పండి ఇటు తిప్పండి అని చెప్పారు. మేము ఒంగోలు క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆ రిపోర్ట్ అన్నీ వేరే వాళ్ళు కూడా చూపించారు. మమ్మల్ని నమ్మక చాలామంది వచ్చి వేరే డాక్టర్ని కూడా తీసుకొచ్చి అసలు రిపోర్ట్లు చూపించమన్నారు. ఆమె పోయే చర్చి తరఫు వాళ్ళు చూపిస్తే ఏమో 6 నెలల కన్నా ఎక్కువ బతకదు అని ఆయన కూడా చెప్పాడు. రిపోర్ట్లు ఇప్పుడు కూడా దాచిపెట్టే ఉండాలి, ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ సమస్య అవుతుంది. కానీ మేము బతకదని తెలిసినా ప్రయత్నం అయితే చేయాలి కదా. ఇంకా మా దగ్గర ఇంకా శక్తి సామర్థ్యాలు, ఆ లక్షల రూపాయల డబ్బులు పెట్టే శక్తి సామర్థ్యాలు లేవు. ఏ హాస్పిటల్ తీసుకుపోయినా విపరీతమైన డబ్బు ఖర్చు అయింది. పైగా మాకు ఇంకా నేను ఒక్కనే కొడుకుని కాబట్టి నాకు బీపీలు షుగర్లు ఉంటాం. మాకు అందరికీ ఆందోళనకరం. అప్పటికే ఆల్రెడీ ఒక సమస్యలో బాధపడుతున్నాం మేము. ఇంకా డబ్బు లేదు, డబ్బు ప్రాబ్లం అయ్యి ఇంకా హాస్పిటల్కి అయితే తిప్పలేకపోయాం. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వృద్ధాప్యంకి వచ్చేసరికి ఎవరు జాగ్రత్త వాళ్ళ దగ్గర డబ్బు కానీ అడిగితే ఆమె ఇంట్లో ఉన్నా బతకదు, కానీ ప్రయత్నం అనేది చేసేవాళ్ళం కదా. డబ్బు ఎట్టయితే ఖర్చు పెట్టేవాళ్ళం, అప్పుడు బాగుండేది చూసేవాళ్ళకైనా ఎవరికైనా కానీ వృద్ధాప్యం అనేది. కానీ చాలామంది తల్లిదండ్రులకి ఏంటంటే, బతికే అవకాశాలు ఉన్నా కూడా పిల్లలు చూపించరు. నాకు తెలిసి సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తున్నాను. వ్యసనానికి బానిసైన తండ్రి, ఆయనకి అనారోగ్యం వస్తుంది అంటే పెద్ద జబ్బు ఏం రాదు, చిన్న ట్రబులే, హాస్పిటల్కి తీసుకుపోతే బతుకుతాడు. కానీ ఆ పిల్లలు ఏం చేశారంటే, ఇతను ఎప్పుడు వ్యసనపరుడు, మనకేం సంపాదించవలేదు, మనల్ని ఎవరి దానికి వాళ్ళు వదిలేశారు, ఇతనికి చూపించినా మనకేం ఉపయోగం ఉంది, మళ్ళీ తాగి గందరగోళం చేస్తుంటారు, గొడవ చేస్తుంటారని కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ తప్పు ఎవరిదంటే ఆ పిల్లల తప్పు కాదు, ఆ తండ్రి పిల్లల్ని చిన్న వయసులో బాల్యంలో సక్రంగా పట్టించుకోడు. వాళ్ళకి ఒక దారి చేయలేకపోవడం అతను చేసిన పొరపాటు. మనం యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మనం ఏం చేస్తే అది తిరిగి వస్తుంది కదా. అక్కడ అలా జరిగిందనమాట. ఇక్కడ ఇంకా ఇట్లాంటి సంఘటనలు కోకోలలో మధ్యతరగతి కుటుంబాల్లో. ఇకపోతే పిల్లల్ని బాగా చదివిస్తారు తల్లిదండ్రులు. చదివించినప్పుడు వాళ్ళు విలాసాలకు అలవాటు పడిపోయి తల్లిదండ్రులు పట్టించుకోరు ఒక వయసు వచ్చేసరికి. తప్పు ఎవరిదంటే, నా కష్టం నా కొడుకు రాకూడదు, నా కూతురు రాకూడదు అని తల్లిదండ్రులు పిల్లలు చదివిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కాక అప్పు తీసుకొచ్చి పెట్టి విదేశాలకు కూడా పంపిస్తారు ఆ పిల్లల్ని. ఉద్యోగం సంపాదించుకునే పిల్లలు కొంతమంది ఏమో తల్లిదండ్రులు డబ్బులు పంపించి మాకు ఈ జన్మనిచ్చి మమ్మల్ని చదివించారని చెప్పి కృతజ్ఞతతో తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళ బాధ్యత, వాళ్ళ అవసరం కాదు చదివించారని చెప్పి విలాసాలకు అలవాటు పడి తల్లిదండ్రులు పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలు సమాజంలో కోకొలలు. అంటే
మంచిగా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, నాణ్యానికి బొమ్మ బొరుసున్నట్టుగా. టోటల్గా నేనేం చెప్తానంటే, నేను చెప్పేది ఏంటంటే, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనకి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. బతకలేని క్యాన్సర్ వ్యాధులు, భయంకరమైన వ్యాధులు అయితే మనం ఏం చేయలేం. ఇంకా హాస్పిటల్ చూపించి ఇంటికాడ పెట్టుకోవడం తప్ప నేను ఏం చేయలేం. చిన్న చిన్న ట్రబుల్స్ ఉంటాయి, అవి చేపిస్తే బతుకుతారనమాట. అట్టాటి వాటికి కూడా డబ్బులు కానీ లేకపోయినట్టయితే అవి కూడా చూపించలేక వదిలేస్తారు. దానివల్ల కూడా చాలామంది చనిపోతున్నారు. చనిపోతే సడన్గా చనిపోతే సమస్య లేదు, కానీ మనం ఈ చూపిస్తే 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెడితే మనం బతుకుతాం అయినా కూడా మన ఎమ్మట చూపించేవాళ్ళు లేరు, మనకు సపోర్ట్గా లేరు అని బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అంటే ఆ డబ్బు వాళ్ళ దగ్గర కానీ ఉన్నట్టయితే ఎవరో ఒకరు తోడు తీసుకుపోయిన చూపించుకోవచ్చు. లేకపోతే వాళ్ళ దగ్గర ఆ డబ్బు ఉంటే పిల్లలకి డబ్బులు ఇస్తే పిల్లలు వచ్చి ఎమ్మట చూపిస్తారు. ఎందుకంటే చాలామంది పిల్లల్ని కూడా మనం తప్పు పడుతుంటాం, కానీ వాళ్ళకి వచ్చే జీతాలు ఉద్యోగాలు అంతంత మాత్రమే. వాళ్ళ భవిష్యత్తు అవసరాలకి వాళ్ళ ఖర్చులకి వాళ్ళు చూసుకోవాలి. అవి చూసుకునే క్రమంలో పిల్లలు తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తున్నారంట, కానీ నిర్లక్ష్యం కాదు, అవతల వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. ఆ సందర్భంలో తల్లిదండ్రులని పట్టించుకోలేకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళని పట్టించుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు అగాధమైంది. మీరు గమనించారా, కరోనా టైంలో వృద్ధులకు ట్రీట్మెంట్ చేయకుండా యువతకే ట్రీట్మెంట్ చేశారు అప్పుడు కరోనా టైంలో. అవును, ఈ వృద్ధాప్యంలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన దేశానికి ఏం ఉపయోగం అని వయసులో ఉన్న పిల్లకాయలుగా ట్రీట్మెంట్ చేశారు. అప్పుడు మనం ఆ టైంలో విన్నాం వార్తలు. నా అదృష్టం బాగుండి నేను 50 సంవత్సరాలు ఉంది కాబట్టి నాకు ట్రీట్మెంట్ అంటే అందింది. ఆ టైంలో అక్కడ అలా పరిస్థితులు అలా వచ్చినప్పుడు అలా ఆలోచన చేస్తారు. అంటే ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ తండ్రి పుట్టిన కొడుకులు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకునేందుకు వాళ్ళకి సరిపోయింది. ఇంకా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ముఖ్యం కదా. ఈ తల్లిదండ్రులు పండిపోయారు. నేను అరటి చెట్టు కొట్టేసినట్టుగానే ఇంకా అది అవసరం తీరిపోయింది, ఆ చెట్టును తొలగించినట్టే ఉంటుంది. కానీ ఈ తల్లిదండ్రులు వీళ్ళు చేసుకోగలిగినట్టయితే వృద్ధాప్యం అనేది కొంతవరకు బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మధ్యతరగతి వాళ్ళకి అంటే కోట్ల రూపాయలు దాచిపెట్టుకోమని కాదు, ఎంతో కొంత మన అవసరాలకి. ఇప్పుడు నేను నా పంటి ట్రబుల్ అయిందండి, హాస్పిటల్కి వెళ్ళాను, 15,000 రూపాయలు ఖర్చు అంటే నేను పెట్టుకోగలిగాను. మా ఆవిడ గర్భసంచి తీసేయాల్సి వచ్చింది, 1,10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగాను. అంతకుముందు కంటి ఆపరేషన్కి 25,000 అయింది, నేను పెట్టుకోగలిగాను. ఇలాంటివి కూడా మనం పెట్టుకోలేకపోతే ఇంకా మనం వాటికి కూడా మనకు పిల్లల మీద ఆధారపడితే కష్టమైంది అనమాట. మన దగ్గర డబ్బు పెట్టుకొని రానా చూపించంటే పిల్లవాళ్ళు చూపిస్తారు, పిల్లల కొడుకైనా కూతురైనా. మన దగ్గర డబ్బే లేకుండా వాళ్ళ చేత డబ్బులు పెట్టంటే అప్పుడు బరువు బాధ్యత అయింది. అదే వాళ్ళని మనం పిల్లల్ని ఏమంటామంటే విలన్స్గా చూస్తాం, అది తప్పు, నిర్లక్ష్యం చేస్తాం. వాళ్ళ బరువు బాధ్యతలు కూడా ఆలోచన చేసుకోవాలి. వృద్ధాప్యంలోకి వచ్చి 60 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రులు ఎవరైనా సరే మీరు మొత్తం తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి తర్వాత వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదని బాధపడే కన్నా మీరు విద్యాబుద్ధులు చెప్పించండి. మీరు తల్లిదండ్రులుగా మీరు కొంత డబ్బు మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళకి అవసరమైన వాళ్ళకి బతకడానికి కావాల్సిన విద్యాబుద్ధులు మీరు చెప్పించండి. విదేశాల్లో చదివించాలేనో లేకపోతే మా కొడుకు అందరిలో గొప్పగా ఉండాలి మీరు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేసి చదివిస్తే వాళ్ళకి ఉద్యోగాలు రాకపోయినా సమస్యే. ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ అప్పులు తీర్చలేక వాళ్ళు అమెరికాలో ఉన్న ఏ దేశంలో ఈ అప్పులు అబ్బా ఇంత అప్పు మేము ఏడ తీరుస్తాము, మా జీవితం అంతా అప్పు తీర్చినా సరిపోయిందని వాళ్ళు బాధపడుతూ ఉంటారు కొంతమంది. ఇంకా జీతాలు ఎక్కువ వచ్చే వాళ్ళు అయితే తొందరగా అప్పు క్లియర్ చేసేస్తారు, అది ఒక ఇబ్బంది లేదు. ఏదేమైనప్పటికి కూడా ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటామనేది నా అభిప్రాయం. మనకి ఇప్పుడు నేను నా వయసు 54 సంవత్సరాలు, పంటికి ట్రీట్మెంట్ చేసుకుని కూడా బండి మీద మా భార్య నేను ఇద్దరు రాగలుగుతున్నామంటే, నా భార్య నేను ఇద్దరం అంటే మా కాళ్ళు చేతులు మేము జాగ్రత్తగా సక్రంగా ఉండబట్టి తోలగలుగుతున్నాం. అదే మనం ఇంకొకరి మీద ఆధారపడినప్పుడు ఏమైందంటే పరిస్థితి మన ఎమ్మట ఇంకొకరు రావాల్సినప్పుడు ఎంత భారంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. మన బండి మనం డ్రైవ్ చేసుకోగలిగినప్పుడు మనకు కావాల్సిన కాడ పోతున్నాం, రాగలుగుతున్నాం. భగవంతుని మనం కోరుకోవాల్సిందంటే చనిపోయేదాకా కాళ్ళు చేతులు సక్రంగా పనిచేయాలి. కానీ దురదృష్టవశాత్తు 50 సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్లు, బీపీలు, ఈ పంటి నొప్పులు, కంటి చూపు మందగించడం, ఈ అనారోగ్య సమస్యలన్నీ వస్తుంటాయి. అప్పుడు మనకు డబ్బు అవసరమైందండి. వయసులో ఉన్నప్పుడే 10 రూపాయలు పొదుపు చేసుకుంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మన డబ్బు మనల్ని కొంతకాలం కాపాడిద్ది. ఎంతకాలం కాపాడిద్ది అంటే దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్లు, బీపీలు ఇట్లాంటి మనం చూపించుకుంటాం అంటే మన జీవనం పొడుగుతూ ఉంటుంది అనమాట. క్యాన్సర్లు అట్లాంటివి వచ్చినప్పుడు మటుకు మనం బతకడం కష్టం. అట్లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు, చేతులు ఎత్తేయటమే. కానీ ఇలాంటి చిన్న చిన్న ట్రబుల్స్ చూపించుకుంటే బాగా నయమే ట్రబుల్స్ని చూపించుకొని భగవంతుడి దయ వల్ల వృద్ధాప్యంలో హ్యాపీగా ఉండొచ్చు. మన కుటుంబం లక్షణంగా ఉండాలంటే, మన పిల్లలు బాగుండాలంటే వాళ్ళకి మనం భారం కాకూడదు, వాళ్ళకి మనం బరువు కాకుండా ఉండాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన బండి వయసు పెరిగిన తర్వాత 45-50 స్పీడ్ మీద వస్తున్నా చాలా జాగ్రత్తగా హ్యాపీగా నైట్ టైం కూడా జర్నీ జరుగుతుంది. మనకు ఎదురుగా హనుమంతుడు కనపడుతున్న ఆంజనేయ స్వామి, ఆయన దండం పెట్టుకొని నా జీవన ప్రయాణం ఇలా సాగిస్తున్నా. ఇంతవరకు నా జీవన ప్రయాణం ఇలా హ్యాపీగా సాగడానికి గల కారణం దైవ బలము, మళ్ళా
దైవ నమ్మకం, జాగ్రత్త. ఈ బండిని ఎలా బ్యాలెన్స్గా తోలుతున్నానో నా కుటుంబాన్ని కూడా ఇలా బ్యాలెన్స్గా లాక్కొస్తున్నా. అనుకోని ఆటంకాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో. అంటే మనకి ట్రాఫిక్లో బండి వెళ్ళేటప్పుడు ఎదురు బండి వేగంగా రావచ్చు, దాని లైటింగ్ దెబ్బకి మన కళ్ళు కాని రాకపోవచ్చు. అయినా మన స్పీడ్ జాగ్రత్తగా తక్కువ కంట్రోల్లో కానీ స్పీడ్లో కానీ వెళ్ళినట్టే మన బండి మన కంట్రోల్లో ఉంటుంది. ఇలా మన జీవితాన్ని కూడా మన కంట్రోల్లో కానీ పెట్టుకోగలిగినట్టే వృద్ధాప్యం హ్యాపీగా సాఫీగా సాగిపోయేది అనేది నా యొక్క ఉద్దేశం. ఇక్కడ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బు లేకపోతే, అనారోగ్య సమస్యలు వస్తే భార్యకి భర్తకి ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితాన్ని కొనసాగించుకునే వయసు అది. అప్పుడు పిల్లల మీద పూర్తిగా ఆధారపడకుండా తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల సపోర్ట్ తీసుకుంటూ ఇలా మన జీవితాన్ని హ్యాపీగా సాఫీగా ఇలా జర్నీ లాగా ఉంటుందన్నమాట మన జీవితం. ఈ బైక్ జర్నీ లాగా ఈ బైక్ మీద జర్నీ చేస్తూ నేను మీకు ఈ మాట చెప్పడం జరిగింది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.